గురుగారు, మార్గశిర పౌర్ణమి అనగానే ఒక అద్భుతం జరగాలి. అటువంటి రెమెడీ ఏదైనా ఉందా? ఎలా అంటే అఖండ విజయం కలిగేలాగా, ఈ బ్యాడ్ టైం మొత్తం పోయి అంత అద్భుతంగా మారేలా ఒక చక్కటి ఒక మంచి రెమెడీ ఏదైనా మా కోసం చెప్పండి. తప్పకుండా అమ్మా. మనకు మార్గశిర మాసంలో ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి విశేషాలు కలిగినటువంటిది. మనకు కార్తీక మాసం ఎంత విశేషమో మార్గశిర మాసం కూడా అంతే విశేషం. మార్గశిర మాసంలో దత్తాత్రేయ స్వామి జయంతి, దత్త జయంతి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమత్ విజయం అని, అంటే ఎట్లా హనుమత్ విజయం అంటే ద్రౌపది వ్యాసుల వారిని అడుగుతుంది, స్వామి నాకు ఏదైనా ఒక గొప్ప విజయం దక్కాలి అనుకుంటే మార్గశిర మాసంలో త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి పారాయణం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు దక్కుతాయని చెప్తారు. ఇక త్రయోదశి, అదేవిధంగా చతుర్దశి, మనకు పౌర్ణమి రానే వచ్చింది. సో కొంత ఆలస్యంగా అయినా కూడా తప్పకుండా ఈ రెమెడీ చేయడం ద్వారా దురదృష్టం నుండి అదృష్టము పొందేటువంటి అనుగ్రహము, లక్ష్మీదేవి యొక్క అఖండ ఐశ్వర్యము వీరి సొంతము అని చెప్పుకోవచ్చు. జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోండి నమ్మకంగా. ఎందుకంటే 16 కళలతో చంద్రుడు ఈరోజు దర్శనం ఇవ్వబోతున్నాడు పౌర్ణమి రోజు. అది మనకు రాత్రి 8:45 నుండి 9:45 లోపు, 8:45 నుండి 9:45 లోపు చంద్రుని యొక్క కాంతిలో మనం చెప్పేటువంటివి చేయండి. ఎవరైతే చేస్తారో తప్పకుండా వారికి నిజంగా వారి జీవితంలో మరచిపోలేనటువంటి విధంగా ఆ యొక్క రెమెడీ యొక్క ఫలితాన్ని వారు పొందుతారు. సుమారుగా ఈ పౌర్ణమి రోజు 4వ తారీఖు మనకు ఈ యొక్క గురువారం రావడము ఇంకా విశేషం. గురువారంతో కూడి ఉన్నది. ఇంకా ఈ రోజు ఏమిటయ్యా అంటే అరుణాచలంలో మనకు జ్వాల, అంటే ఒక 3 క్వింటాల నెయ్యితో ఒక దీప ప్రజ్వలన ఈరోజు, కృతికా నక్షత్రం ఇన్ని ఉన్నవి కనుక మరి తప్పకుండా ఈరోజు నాడు రాత్రి ఇంట్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కానీ కొన్ని అంటే ఎట్లా అంటే తెలియకుండా మనకు మనతో పాటుగా కొంత నెగిటివ్ అనేటువంటిది మన ఇంట్లోకి వచ్చేస్తుంది. రోజుకు ఒక 3-4 సార్లు కాళ్ళు కడుక్కోవడం ద్వారా మనిషి నెగిటివ్ ఇంపాక్ట్కు అధికంగా దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3-4 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే కొందరు నిద్రమబ్బుతో లేజీగా ఉంటారు. ఏదన్నా వర్క్ చేసినా కూడా వారిపై వారికే నమ్మకం లేకుండా వర్క్ చేస్తారు. అబ్బా మళ్ళా పోవాలన్నా, అబ్బా ఇప్పుడు చేయాలన్నా అనేటువంటి, అంటే కొందరు వారు చేసే అటువంటి ఆ యొక్క వర్క్ ఏదైతే ఉందో దానినే వారు దైవంగా భావించుకోవాలి ఖచ్చితంగా కూడా. ఇంట్రెస్ట్ లేని పనులు ఎప్పుడు ఎవరు ఏది చెయ్యొద్దు. కనుక అంటే ఇన్ని విషయాలు, ఎందుకంటే మనము మన ఆలోచన భావాన్ని, మన యొక్క పరిస్థితిని, ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మనం ప్రతిరోజు మనం చేసే పనిని తిట్టుకుంటూ పని చేయడం ద్వారా దాని నుంచి రిజల్ట్ మనకి ఎట్లా వస్తుంది? నువ్వు రోజు దైవాన్ని నిందిస్తూ దేవాలయానికి వెళ్తే నీకేం నిందిస్తుంది కదా. కనుక ఈ పౌర్ణమి రోజు చక్కగా ప్యూర్ హార్ట్తో ముందు ఫస్ట్ అసలు ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ కావచ్చును. అదేవిధంగా ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, ఇవాళ ఏం శాఖ వండుకున్నారు, ఇవాళ రేపేం శాఖ ఉండబోతున్నారు అని చెప్పి అక్క చెల్లెలు అన్నదమ్ముల ముచ్చట్లు, ఈ వాట్సాప్లలో స్టేటస్లు, రేపు నేను ఇది చేయబోతున్నాను, ఎల్లుండి నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను, రేపు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాను, వివాహం అయింది, మాకు సంతానం కలగటం లేదు, మొన్నటి వరకు కూడా కొంత లేట్ పీరియడ్ వచ్చింది, లేట్ పీరియడ్ దాకా అయింది, కన్సీవ్ అవుతుంది అనుకున్నాం, ఇంతలోనే మళ్ళీ పీరియడ్స్ వచ్చినాయి.
ఇన్ని పర్సనల్ విషయాలన్నీ ఎందుకు ఎవరికైనా షేర్ చేసుకుంటే ఎవరి కళ్ళు ఎట్లా ఉంటాయో అవును తెలియదు. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా కూడా సీక్రెట్గా ఉంచుకోవాలి. మనం ఏది ఎవరికి చెప్పదు. ఇవాళ మీరు ఈ రెమెడీ కూడా మనం చెప్పేది సీక్రెట్గా చేసుకోండి. నలుగురికి చెప్పడం ద్వారా మీకే నష్టం. కనుక తప్పకుండా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో చిటికెడు పసుపును వేసుకొని అమ్మవారి యొక్క విగ్రహము ఉంటే లేదా ఒక ఫోటో, దీన్ని తెల్ల చామంతి పుష్పాలను లేదా మల్లెపూల మాల, ఓకే, వీటిని తీసుకొని మీ యొక్క టెర్రస్ పైన ఆకాశం మీకు కనబడాలి. అది మీ యొక్క బాల్కనీ కావచ్చును, లైక్ ఇంకేదైనా కావచ్చును. సో అక్కడ చక్కగా కూర్చొని అమ్మవారి యొక్క ఫోటో, ఒకవేళ విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయాలి 8:45 నుంచి 9:45 లోపు. లేదు అని అనుకుంటే ఫోటో ముందు తప్పకుండా అమ్మవారికి సంబంధించి ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని అమ్మవారి ఫోటో ముందు పెట్టుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని, ఫోటో ఉత్తరాభిముఖంగా కాదు, మళ్ళీ ఫోటోను తూర్పుకు కానీ అదేవిధంగా పడమరకు కానీ పెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ మీరు ఉత్తరాభిముఖంగా కూర్చోండి, మీకు లెఫ్ట్కి అమ్మవారిని ఇట్లా కూర్చొని పెట్టుకొని జపం చేసుకోండి. ఈ జపం చేసుకునేంతసేపు కూడా మీ మనసులో మీ కోరిక ఏమిటి? ఉద్యోగమా, వ్యాపార అభివృద్ధి, సంతానమా, వివాహమా, మీ కొడుకుకు సంబంధించిన ఈవెంట్, మీ కూతురుకు సంబంధించిన ఈవెంట్, అది ఏంది అనేది తెలియదు. ఆ కోరికను ఒక 11 సార్లు అనుకోవాలి మనసులో. అనుకొని జపం మొదలు పెట్టండి. జపం పూర్తయిన తర్వాత ఆ యొక్క గ్లాసులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఒక స్పూన్ వేసుకొని అందులో ఒక స్పూన్తో వాటర్ తీసుకొని చేతిలో పోసుకొని చక్కగా చంద్రుల్లో అమ్మవారిని చూస్తూ దర్శించుకొని వాటర్ తీసుకోవాలి. చక్కగా కూడా సమర్పయామి అనండి. మళ్ళీ వాటర్ తీసుకోండి, సమర్పయామి అనండి. మళ్ళీ వాటర్ తీసుకోండి, సమర్పయామి అనండి. ఇట్లా 3 సార్లు మీరు అర్ఘ్యం విడిచిపెట్టేసి అందులో ఉన్నటువంటి నీటిని చేతిలో పట్టుకొని ఫీల్ కండి. ఏ పని అయితే నేను అనుకుంటున్నానో ఇది నాకు ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటి విధంగా భావన చేస్తూ ఆ వాటర్ను తాగండి. తాగి పక్కన పెట్టండి. కుదిరితే యాలకులు, అదేవిధంగా ఒక 7 యాలకులు, 7 లవంగాలు, 7 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, వీటన్నింటినీ ఒక బిర్యానీ ఆకు, వీటన్నింటినీ కూడా ఒక ఎరుపు రంగు క్లాత్లో వీటినన్నింటినీ వేసి ఒక మూటలాగా కట్టి వీటిని అమ్మవారి ఫోటో ముందు పెట్టి ధూపము దీపము చూపించి చక్కగా కూడా ఇదే రోజు అక్కడే ఉంచండి. రేపు శుక్రవారము ఉదయం 5:30 నుండి 6:30 లోపు, ఓకే, 5:30 నుండి 6:30 లోపు ఒక నిమ్మకాయను తీసుకోండి. ఇవాళనే నిమ్మకాయను కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి వీటన్నింటినీ తీసుకొని మీ ఇంట్లో నైరుతి మూలన పెట్టండి. నైరుతి మూల బీరో ఉంటుందిగా, ఆ మూలన ఇది పెట్టండి. పెట్టి ఒక 11 రూపాయలు ఉంచండి అక్కడ. ఖచ్చితంగా రేపు శుక్రవారం పొద్దున 5:30 నుండి 6:30 లోపు పెట్టండి. విత్ ఇన్ 11 days లో మీకు ఏదైనా రిజల్ట్ కనబడకుండా నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. సూపర్ రెమెడీ గురువు గారు, చాలా బాగా, అసలు ఎలా అంటే ఎంత ఆసక్తిగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.